ఒక చిన్న మాట చెప్పనా, నన్ను చెప్పనీయండి. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ. మరి ఆమె ఏం చేసింది? ఆమె ఉన్నటువంటి ఆస్తి అంతా ఖర్చు పెట్టేసేసింది. ఇప్పుడు ఏమన్నా ఉందా ఆమె దగ్గర? ఏమీ లేదు. మరి ఇప్పుడు ఏం చేసింది? ఆమె మనసులోకి ఒక మాట వచ్చింది. ఏంటి ఆ మాట? నేను ఆయన మాటలు వినిన తర్వాత ఆమె మనసు కుదిటపడి ఒక మాట గుర్తుకొచ్చిందాము. నేను కూడా ఆ ప్రభువు వారి యొక్క వస్త్రాన్ని తాకితే నాకున్న రోగాన్ని పోతుంది కదా అని ఆశపడిందా లేదా? ఆశపడిన వెంటనే ఎవరైనా సహాయం తీసుకుందా ఆమె? నేను 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగి బాగలేకున్నాను కదా, నాకు ఎవరైనా వచ్చి సహాయం చేయండి, నేను వెళ్ళి ప్రభువు వారి యొక్క వస్త్రాన్ని తాకుతాను అని ఎప్పుడన్నా అనిగా? అవన్నీ ఎవరిపైన ఆధారపడలా. ప్రియులారా, ఆ ప్రభుని నీవు గుర్తెరిగితే, ఆ ప్రభు సదాకాలం నాకు దేవుడై ఉన్నాడు అని నువ్వు గుర్తెరిగితే ఎవరి సహాయం నీకు అవసరం లేదు. ఆయన వాక్యం నిన్ను సహాయం చేస్తుంది, ఆయన వాక్యం నిన్ను నిలబెడుతుంది, ఆయన వాక్యం నీకు శుద్ధి చేస్తుంది, ఆయన వాక్యం నీకు స్వస్థతనిస్తుంది. ఆ వాక్యం నీ దగ్గరకు వచ్చిందా? వస్తే విడిచిపెట్టబాక, గట్టిగా పట్టుకో. కనుక ఈ యొక్క రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఆ వాక్యాన్ని గట్టిగా పట్టుకున్నది, విన్నది, గట్టిగా పట్టుకున్నది. అరే, నేను ఎందుకు వెళ్ళి ఆయన వస్త్రం తాగితే నాకెందుకు స్వస్థత రాదు అనేటువంటి ఆశ కలిగింది. ఆ ఆశ హృదయంలో ఉన్నది. మరి హృదయంలో ఉన్నది ఆయన ఎలా తెలుసు? కీర్తనలు 13:9 కీర్తనలు, ఆయన హృదయ రహస్యంలో అంతరంగాలు వెళ్ళినటువంటి దేవుడు. ఆయన నా హృదయాలు వెళ్ళినటువంటి దేవుడు కనుక మన హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. కీర్తనలు 11:9 మాతో ప్రతి ఒక్కరితో మాట్లాడి వినామయం వస్తుంది. నిలబడి